ఇలా ధర్మం అనేటటువంటిది ఒంటి కాలు మీద ఉన్నది. అధర్మం ఎక్కువైపోయింది, ధర్మం తక్కువైపోయింది. మొట్టమొదటిసారిగా సత్యయుగంలో, అంటే 4 యుగాలలో సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. మరి మొట్టమొదటిసారిగా సత్యయుగంలో అంటే వేదయుగంలో 17,27,000 సంవత్సరాలు సత్యయుగం కొనసాగింది, వేదయుగం కొనసాగింది. ధర్మం ఉన్నది, నీతి ఉన్నది, నిజాయితీ ఉన్నది. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చింది. ఆ త్రేతాయుగంలో పూర్తిగా తగ్గించబడ్డది. 12,96,000 సంవత్సరాలు మాత్రమే మరి త్రేతాయుగానికి వచ్చింది. ధర్మం 3 కాళ్ళ మీదకి వచ్చింది. అప్పుడు 3 కాళ్ళ మీదకి వచ్చింది కాబట్టే ఇవాళ మనకు సంవత్సరాలు తగ్గించేసిండు భగవంతుడు. అట్లనే ద్వాపార యుగంకి వచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది. ఎందుకంటే ధర్మం 2 కాళ్ళ మీదనే ఉంది. 3 కాళ్ళ నుంచి 2 కాళ్ళకు వచ్చేసింది. 8,64,000 సంవత్సరాలు మాత్రమే ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎంత తగ్గింది, తగ్గుకుంటూ పోతుంది. అంటే ధర్మం అధర్మం వైపు, అధర్మం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో సంవత్సరాలు కూడా తక్కువ అవుతుంది. మానవుడి యొక్క ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంది. ఇక చివరిగా 4వది కలియుగం వచ్చింది. ఆ కలియుగంలో కూడా ధర్మం ఒంటికాల మీదకి వచ్చేసింది. ఇక ధర్మం లేదు, అధర్మం తప్ప ఈ చివరి స్థాయికి వచ్చేసింది, చివరి దశకు వచ్చేసింది. కేవలము 4,32,000 సంవత్సరాలకే వచ్చింది. ఇక చివరి ఎండింగ్ దశలో ఉంది. ధర్మం ఒంటికాల మీదకి వచ్చేసింది. ఇక చివరకు ఆ ఒంటికాలు కూడా ఉండి కుంటిదైపోతుంది. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ధర్మం అధర్మం వైపు నడుస్తున్నది కాబట్టి చివరకు ధర్మం 0 అయిపోయి అధర్మం పూర్తిగా 100% అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి 84 లక్షల జీవరాశులు కంప్లీట్గా ఇలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో వేదయుగం, సత్యయుగం వస్తుంది. ఖచ్చితం ధర్మం 4 కాళ్ళ మీద నిలబడే పరిస్థితి రావాలని నేనైతే కోరుకుంటున్నా. మీ అందరూ కూడా కోరుకోవాలని కోరుతా ఉన్నాను.